అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, మేము వచ్చినప్పుడల్లా వాటర్ ఫెసిలిటీ ఉండదండి. సో, అమ్మేమో కొన్ని వాటర్ పట్టేసి పైప్ దాంట్లో ఏసి ఉంచిందంట. బట్ వాటర్ మొత్తం పైపు లాగేసింది. సో, మళ్ళీ వాటర్ అయితే తీసుకొచ్చి దాంట్లో పోసింది. అమ్మేమో పకోడీ కోసం ఉల్లిపాయలు కోస్తుంటే, నేను ఇక్కడైతే చాయ్ పెడుతున్నాననమాట. చాయ్ లేనిది అస్సలు వర్క్ అవ్వదు గదా! నాకైతే ఖచ్చితంగా. నేను ప్రెజెంట్ అయితే డైట్‌లో లేనండి. సో, నేనొక 2, 3 డేస్‌లో డైట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాన్నకి ఆపరేషను, హాస్పిటల్ ఈ టెన్షన్ వల్ల నేను డైట్ అయితే చెయ్యాలనుకోలేదు. సో, మా పెద్దమ్మ మీ అందరికీ తెలుసు దేవక్కోళ్ళ అమ్మ అనమాట. సో, ఇక్కడ అమ్మ అయితే పకోడీ ఏస్తుంది. ఫస్ట్ అమ్మ పచ్చిమిరపకాయలు కోసేటప్పుడు వామ్మో! ఉండటానికేనామా ఇన్ని పచ్చిమిరపకాయలు తిని అన్నాను. బట్ నిజం చెప్తున్నా అస్సలంత స్పైసీగా లేవు పచ్చిమిరపకాయలు. తింటూ ఉంటే పకోడీ ఇంకా తినాలనిపించిందనమాట. మరిన్ని విషయాలు ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.